హాయ్ అండి. వెల్కమ్ టు కవిత ఛానల్. ఈరోజైతే శుక్రవారం రోజు నేను పూజ అయితే ఎలా చేసేసుకున్నానో చూడండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడైతే పాదాలు వేసేసుకున్నా. మా తులసమ్మ చూడండి ఎలా పూజించుకున్నానో. ఇట్లా ప్రతి శుక్రవారం అయితే చేసుకోవడం అలవాటే అండి. ఇలా చేసేసుకున్నాను. ఇక్కడైతే పద్మం వేసేసా చూడండి. పద్మంలో చిన్ని పాదాలు అయితే వచ్చేసాయండి, లక్ష్మీ పాదాలు. ఇలా గడపను కూడా అలంకరించుకొని పూజ చేసుకున్నా. నేను ఇక్కడ ఈ పాదాలు, ఈ పద్మం అయితే నేను శ్రీశైల దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చుకున్నా అండి. ఇవి చిన్నవి అచ్చులైతే తెచ్చుకున్నాను. ఇలా పాదాలు, అక్కడ పద్మం కూడా కొనుక్కొచ్చుకున్నా అండి నేను. ఇవైతే చాలా బాగుంటాయండి. శుక్రవారం రోజు వేస్తే ఆ లక్ష్మీ అమ్మవారే మన ఇంటికి వచ్చినట్లుగా ఉంటుందండి. చూడండి ఇలా అయితే పూజ చేసేసుకున్నా అండి నేను. ఈరోజు శుక్రవారం అనగా నేనైతే మా నంద్యాలలో ఉన్న శ్రీ జగజ్జన్ని అమ్మవారి దేవాలయంలో రాహుకాలం పూజలు అయితే ఉంటానండి. ఇక్కడికైతే 21 వారం అయితే చేస్తానండి. ఇలా ప్రతి వారము, ప్రతి శుక్రవారం అయితే వెళ్తానండి ఇక్కడికి. ఇలా నేను ముందుగా పూజ అయితే చేసేసుకొని గుడికి వెళ్తా అని చెప్పా కదండి, అందుకు నైవేద్యంగా కేసరి అయితే చేసుకుంటున్నా అండి. ఇదిగోండి ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యి అయితే వేసేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ అయితే వేసి ఇలా కలుపుకోవాలండి. ఇవి కలుపుకొని గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించేసుకుందామండి. ఇదిగోండి ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకే మనము వాటర్ కూడా యాడ్ చేద్దాం. నేనైతే 1 గ్లాస్ రవ్వ తీసుకున్నా అండి, అందుకు 3 గ్లాసుల వరకు వాటర్ పోసేసుకుంటా అండి. ఇలా వాటర్ 3 గ్లాసులు పోసుకోవడం వల్ల కేసరి అయితే చాలా సాఫ్ట్గా, మెత్తగా, మంచిగా ఉడికిపోతుందండి. ఇలా కొద్దిగా అయితే నేను ఫుడ్ కలర్ కలుపుకున్నా. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే కలుపుకోండి, లేకపోతే లేదు. ఇలా ఎసురు మరిగిన తర్వాత రవ్వ అయితే పోసేసుకున్నా అండి. పోసేసుకొని ఇంకొకసారి కలిపి మూత పెట్టేసుకోవాలండి. బాగా ఉడికిపోయింది. ఇలా రవ్వని ముందే యాడ్ చేయడం వల్ల బాగా ఉడుకుతుందండి. చక్కెరనైతే ఫస్ట్ యాడ్ చేయకూడదు, తర్వాత యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 3/4 గ్లాసు వరకు చక్కెర తీసుకున్నా అండి నేను. ఇదిగోండి ఇలా చక్కెర కరిగిపోయేదాకా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన దాంట్లో 2 ఏలకులు దంచి పెట్టేసుకున్నా అండి. ఇలా వేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర వెండి కొబ్బరి ఉన్నా, పచ్చి కొబ్బరి ఉన్నా ఏదైనా పర్వాలేదు. నేనైతే నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది, అవి తురిమి పట్టి ఇలా వేసేసుకుంటున్నా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ కేసరి. కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మగ్గిపోయింది చూడండి. కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలండి స్టవ్, అలా అయితేనే బాగుంటుంది. ఇది ఆరిపోయి చల్లగా అయ్యే కొద్దీ గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా లూజ్గా ఉన్నప్పుడే చేసేసుకొని ఫస్ట్గా అయితే నేను ఇంట్లో ఉన్న అమ్మవారికి, సాయినాథునికి అయితే నైవేద్యం సమర్పిస్తున్నా అండి. ఇలా సమర్పించిన తర్వాత శ్రీ జగజ్జన్ని అమ్మవారు దేవాలయానికి వెళ్ళాలని చెప్పా కదండి, అక్కడికి కూడా సపరేట్గా అయితే నైవేద్యం తీసి పెట్టేసుకున్నా. ఇంక ఈలోగా నేను శుక్రవారం రోజు 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాహుకాలం పూజలు అక్కడైతే జరుగుతాయి. ఈలోగా నేనైతే ఇంట్లో వాళ్ళ కోసం అయితే వెజిటేబుల్స్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. ఇలా 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని బిర్యానీ ఆకు, ఏలాచి, ఇట్లా బిర్యానీ మసాలాలకి ఏమేం కావాలో అవన్నీ వేసేసుకుంటున్నా అండి. ఇలా ఈ వెజిటేబుల్స్ బిర్యానీ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. పిల్లలైతే స్కూల్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్కి. ఇలా పిల్లలు వెరైటీగా ఉంటే బాగా ఇష్టంగా తింటారండి. ఇందుకు కాంబినేషన్గా మేమైతే పెరుగు పచ్చడి అయితే తింటాము. ఇదిగోండి ఇలా మన మసాలాకు సంబంధించిన, బిర్యానీకి సంబంధించినవన్నీ వేసేసుకొని 1 గుప్పెడు జీడిపప్పు కూడా వేసేసుకొని బాగా వేయించుకున్నాను. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. 1 గుప్పెడు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి ఇలా కలిపి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి. దీంట్లోకే క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నా. చూడండి క్యారెట్ ముక్స్, టమాటా, ఇట్లా ఉర్లగడ్డ, వంకాయ, బీన్స్, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అయితే వేసేసుకోవచ్చండి. ఇలా అన్నీ వేసేసుకొని కొద్దిగా అయితే సాల్ట్ వేసేసుకొని కలుపుకొని మగ్గబెట్టుకోవాలండి 1 నిమిషం దాకా. సాల్ట్ వేయడం వల్ల వెజిటేబుల్స్లో వాటర్ అంతా వచ్చేసి మంచిగా అయితే మగ్గిపోతాయండి. ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం.
ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలండి దీంట్లోకే. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి కలిపేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుందామండి. నేను 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నా. పాత బియ్యం అయితే ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువే తీసేసుకోండి. ఇది ఇలా వేసుకోవడం వల్ల అన్నం అయితే పలుకుల్లాగా అయితే వస్తుంది. చాలా పొడిగా అయితే వస్తుందండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఎసురు బాగా మరిగిపోయే లోపల నేనైతే 1 గంట ముందే నేను బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నా అండి. చూసారా ఎలా ఉడికిపోతుందో ఎసురు. ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా చాలా వరకు అయితే ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టిన బియ్యాన్ని అయితే వేసేసుకొని కలిపి మూత పెట్టేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్స్ బిర్యానీ. నేనైతే రాహుకాలం పూజల కోసం శ్రీ జగజ్జన్ని అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నా కదండి. అక్కడైతే మనం ఏదైతే సంకల్పం చేసుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటూ ఈ రాహుకాలం పూజలు అయితే చేపడతారండి. 21 వారం అయితే కంపల్సరీగా చేయాలండి. చేసిన తర్వాత అమ్మవారికి వడిబియ్యం అయితే పోస్తారండి. ఇక్కడ మా నంద్యాలలో శ్రీ జగజ్జన్ని అమ్మవారు వెలిసిన గుడి అండి. చాలా అంటే చాలా అదృష్టవంతులుగా భావిస్తానండి నేనైతే. ఇదిగోండి నేనైతే గుడికి వెళ్ళాలని చెప్పా కదండి. ఇలా సామాగ్రి అంతా సర్దేసుకుంటున్నాను. ఇదిగోండి నిమ్మకాయలు మొత్తం అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా చూడండి. నేనైతే గుడికి వెళ్తున్నా అండి. ఈ వీడియో మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఇప్పుడైతే నేను బయలుదేరిపోతున్నాను.